హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం గం గణపతియే నమః. ఈరోజు పంచాంగం ఏంటో చూద్దామండి. శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, శుక్రవారము, భృగువాసరే అని అంటారు సంస్కృతంలో. విద్య రాత్రి 2:48 వరకు, చిత్ర నక్షత్రము 5:34 వరకు సాయంత్రం ఉందండి. తదుపరి స్వాతి నక్షత్రము మొదలు. సూర్యోదయ సమయము 5:54, సూర్య అస్తమయము 5:50, అమృత గడియలు ఉదయం 10:28. లగాయతు, లా అంటే లగాయతు అని పంచాంగంలో కూడా ఉంటుంది. లగాయతు అంటే నుండి అని. 10:28 నుండి 12:04 వరకు. వర్జము రాత్రి 11:46 నుండి 1:32 వరకు. దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 8:17 నుండి 9:04 వరకు. మళ్ళీ మధ్యాహ్నము 12:15 మొదలయ్యి 1:03 వరకు ఉందండి. రాహుకాలము ఉదయం 10:30 నుండి 12 వరకు. యోగము వైద్యుతి తెల్లవారుజామున 5:10 వరకు. తదుపరి విష్కంభ. కరణము బాలవ సాయంత్రం 4:14 వరకు. తదుపరి కౌలవ సాయంత్రము 5:30 వరకు. అంటే శనివారం సాయంత్రం 5:30 వరకు. ఇక బ్రాహ్మీ ముహూర్తము 4:34 నుండి 5:22 వరకు. అభిజిత్ ముహూర్తము 11:41 నుండి 12:25 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. గుళిక కాలం వచ్చేసి 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. ఈ రోజున నవరాత్రుల్లో 2వ రోజు గాయత్రీదేవి అలంకారము. అమ్మవారికి పసుపు రంగు అన్నం ఇష్టం కాబట్టి పులిహోర కానీ పులగం కానీ నైవేద్యం పెట్టవచ్చు. వాతావరణము ఈ రోజున వచ్చేసి తేలికపాటి గాలి. ఇదండి పంచాంగము. పంచాంగం ప్రకారం అయితే నేను చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.